ఉగాది అంటేనే మనందరికీ గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. సూర్యచంద్రుల గమనాన్ని బట్టి రోజువారీ జీవన గమనాన్ని, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి పూర్వీకులు అందించిన శాస్త్రీయ పరిజ్ఞానమే ఈ పంచాంగ శ్రవణం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా ఉగాదిని భావిస్తారు. పంచాంగ శ్రవణం వినడం వల్ల శుభం కలుగుతుందని, రాబోయే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుందని ఒక నమ్మకం. పండితుల ద్వారా రాబోయే నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో వినడమే ఈ పంచాంగ శ్రవణం. అయితే ఈ పంచాంగం ఎందుకు వినాలి? పంచాంగంలోని 5 అంగాల విశిష్టత గురించి తెలుసుకుందాం. చైత్రమాసంలో వచ్చే పాడ్యమితో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. తెలుగు సంవత్సరాది ప్రారంభం ఈ రోజుతోనే కాబట్టి ఈ రోజునే పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉగాది పండుగ రోజున ఆలయంలో గాని, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గాని పండితుల సమక్షంలో ఈ పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు, శుభ అశుభ ముహూర్తాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఏవైనా దోషాలు ఉంటే అందుకు తగిన విధంగా నివారణ పూజలు ఆచరించి ప్రతికూలతల ప్రభావం తగ్గించుకోవడం కోసం ఈ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించినంత పుణ్యాన్ని పొందుతాం అనేది పెద్దల నమ్మకం. అలాగే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసిన వారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని, శని అష్టైశ్వర్యాన్ని, కుజుడు శుభాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను ప్రసాదిస్తారని మన పురాణాల్లో పేర్కొన్నారు. తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం ఆయుష్ పెంచుతుంది, నక్షత్రం తెలిసో తెలియకో చేసిన పాపాలను తొలగిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధి చేకూర్చి చేపట్టిన పనుల్లో విజయాన్ని కలగచేస్తుందని అర్థం. అందుకే పంచాంగ శ్రవణం చేయాలని అంటారు పెద్దలు. పంచాంగంలో ఉండే 5 అంగాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మనం. మొదటిది తిథి. పంచాంగం అంటే 5 భాగాలు అని అర్థం. పంచాంగంలోని తిథి అనేది చంద్రుడి కళ, గమనంపై ఆధారపడి ఉంటుంది. ఈ తిథి ప్రకారమే శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, కొత్త కార్యక్రమాలు ప్రారంభం వంటివి నిర్ణయిస్తారు. ప్రతి మాసంలో 15 తిథులు ఉంటాయి. వారం ఆదివారం నుంచి శనివారం వరకు ఉండే 7 రోజుల్లో ఏ రోజున ఏ పని మొదలు పెడితే యోగిస్తుందో తెలియజేస్తుంది. ఈ 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. ఆ గ్రహాల ప్రభావం శరీరం, మనసుపై కూడా ఉంటుంది. మూడవది నక్షత్రం. చంద్రుడు సంచరించే మార్గంలో 27 నక్షత్రాలు ఉన్నాయి. చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ రోజున ఏ నక్షత్రమో అనేది మనం నిర్ణయిస్తారు. ఇది జన్మ నక్షత్ర ఫలాలు, వ్యక్తిగత యోగాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మన గుణగణాలు ఉంటాయట. కుదిరినప్పుడల్లా మన జన్మ నక్షత్రాన్ని స్మరించుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని మన పురాణాల్లో పేర్కొనబడి ఉంది. నాలుగవది యోగం. సూర్యుడు చంద్రుడి స్థితులను బట్టి 27 యోగాలు ఉంటాయి. ఇవి ఆ రోజు శుభమా అశుభమా నిర్ణయిస్తాయి. అలాగే మన శరీరంలోని ప్రాణశక్తికి కూడా యోగమే ఆధారం. అందుకే ప్రతి పని మంచి యోగంలో ప్రారంభించాలని చెప్తారు పెద్దలు. ఐదవది కరణం. తిథిలో అర్ధభాగాన్ని కరణం అంటారు. ఇవి మొత్తం 11 ఉంటాయి. ఇవి మనం చేసే పని మీద ప్రభావం చూపుతాయి. మంచి కరణంలో పని ప్రారంభిస్తే ఆ పని విఘ్నాలు లేకుండా పూర్తయి విజయం సాధిస్తుందని చెప్తారు. ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ప్రారంభాలకు నాంది కావాలి. మీ కలలు అన్ని నిజం కావాలని, విజయాలు మీ వెంట నడవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.